లోపల మనకి ల్యాండ్ వచ్చేస్తుందండి. ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ. ట్రాక్టర్ కొట్టినారు. ట్రాక్టర్ కొట్టిన తర్వాత వీడియో కూడా పెడతా మీకు చూడండి. వీడియో పూర్తి చూడండి, మీకు అర్థమవుతుంది భూమి ఎట్లా ఉందో. ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో ట్రాక్టర్ నాగర్ కొడుతున్నారండి. నాగర్ కొట్టిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుంది భూమి. మీకు ఏమైనా మామిడి తోట కానీ లేకపోతే ఫామ్ హౌస్ కానీ కట్టుకోవాలనుకో చాలా సూటబుల్ ప్రాపర్టీ అండి ఇది. ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ. మంచిగా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. మనకు ఎలక్ట్రిసిటీ కూడా దగ్గర ఉంది. వాటర్ సోర్స్ ఏరియా. చూడండి ట్రాక్టర్ కొడుతున్నాడు ఎట్లా ఉంది భూమి లోపల. చాలా మంచి భూమి అండి. ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ. హైవే నుంచి కేవలం 16 కిలోమీటర్స్లో మనం ఎగ్జాక్ట్ ల్యాండ్ దగ్గరకు వచ్చేస్తామండి. NH65 ముంబై హైవే నుంచి 16 కిలోమీటర్స్ ఓన్లీ. మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో కర్ణాటకలో ల్యాండ్ చూస్తున్నారు, హైవేకి దగ్గరండి, బీటీ రోడ్కి దగ్గర, క్లియర్ టైటిల్ అంటే ఇది చాలా సూటబుల్ ప్రాపర్టీ అండి. ఒక్క రాయి అంటే మనకు దొరకదు. ఎట్లా ఉంటుంది భూమి చూడండి. దీన్ని బౌండరీ ఫెన్సింగ్, కడి ఫెన్సింగ్ వేసుకొని మంచిగా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు అండి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి భూమి అండి. క్లియర్ టైటిల్. మనకు 1940 నుంచి ROR కాసరపాణి అన్ని క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. మనకు పక్కకు చూసుకుంటే మన తర్వాత ఆల్రెడీ సేల్ అయిన బిట్లు ఉన్నాయి. అది కూడా వచ్చేసి 3 acres ఓన్లీ. మనం పడించారు ORR నుంచి చూసుకుంటే కేవలం 120 కిలోమీటర్స్ లో మనకు ల్యాండ్ వచ్చేస్తుంది. ల్యాండ్ ప్రైస్ వచ్చేసి పర్ ఎకర్ 16 lakhs అని చెప్తున్నారండి. 16 లక్షలకి ఎకరం అని చెప్పడం జరిగిందండి. స్లైడ్ గా నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ల్యాండ్ నచ్చిందంటే మా నంబర్ని కాంటాక్ట్ చేసుకొని మళ్ళీ మరికొన్ని డీటెయిల్స్ కనుక్కోండి. వచ్చి సైడ్ విజిట్ చేయండి. మనకు ముంబై హైవే నుంచి కేవలం 16 కిలోమీటర్స్లో మనకి ల్యాండ్ వచ్చేస్తుంది. 60 feet బీటీ రోడ్ నుంచి మనకు 100 meters ల్యాండ్ ఉంటుంది. ఊరికి దగ్గర ఉన్న ల్యాండ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.